నాకు పొట్టేమైనా ఉందా? కనిపిస్తోందా? లేదు కదా! మరి పొట్ట తగ్గిపోవాలి. ముఖ్యంగా మనందరి గుండె ఆరోగ్యంగా ఉండాలి. పొట్ట కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి రిచ్ ఫైబర్ ఉండాలి. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ అండి. మన వాళ్ళలో బాగా ఉంటుంది. ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ. అది కూడా తగ్గిపోవాలి. గర్భిణులకేమో మంచి ఫోలేట్ కావాలి. ఇక రిచ్ ఫైబర్ దగ్గర నుంచి మామూలు ప్రోటీన్ కాదు. మన దేశవాళీ ప్రోటీన్. దేశవాళీ అని ఎందుకు అంటున్నామంటే మనం ఇప్పుడు తింటున్న పప్పుల్లో చాలా పప్పులు మనవి కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, దేశవాళీ వంగడాలు కాదు. పైపెచ్చు హైబ్రిడ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవి ఎక్కువ. రాజ్మా బొబ్బర్ల గురించి మాట్లాడతానండి నేను. అంటే మా పూర్వీకులు విశాఖపట్నం విజయనగరం ప్రాంతం వాళ్ళు అప్పట్లో బాగా చిన్నప్పుడు మా నాన్న కూడా బాగా చెప్పేవాడండి. ఇంట్లో ఏదైనా పండగ ఉంటే బొబ్బర్లు బూరెలు ఉండేవి. ఇక కూరల్లో రెగ్యులర్గా రాజ్మా ఉండేవాళ్ళండి. ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడు ఉంది కానీ ఏ డిమార్ట్లోనో ఎక్కడో తెచ్చుకుంటే అదంతా డూప్లికేట్ రాజ్మా అండి. మరి అదే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, దేశవాళీ రాజ్మా, దేశవాళీ బొబ్బర్లు తినండి. పోనీ దొరకని వాళ్ళు డూప్లికేట్ అయినా తినండి, పర్వాలేదు. ఎందుకు అంటే చెప్పాను కదా, పొట్ట ఉండొద్దు అంటే మంచి రిచ్ ఫైబర్ ఉండాలి, గట్ హెల్త్ని మెరుగుపరచాలి, ప్రోటీన్కి ప్రోటీను, ఫోలేట్లు చాలా ఉన్నాయండి ఇందులో. కానీ దీన్ని పక్కన పెట్టేసాం. ఎంతసేపు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకేదేదో కొత్త కొత్తవి వచ్చేసినాయి కదండి. విషయానికి వచ్చేస్తున్నానండి. నేను తెప్పించుకుంటున్నాను అని చెప్పాను కదండి. ఎక్కడో ఒడిస్సా అడవుల నుంచి, ఆ ప్రాంతం నుంచి నేను తెప్పించుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇప్పుడు అక్కడే ఉంది, నాణ్యమైందని ఎందుకు అంటున్నానంటే అటు దేశవాళీ అయి ఉండాలి. రెండోది, ఏ పురుగు మందులు, ఏ ఎరువులు వెయ్యిందైతేనే కదండి వంట పట్టుద్ది. అదే కదా మనకు మంచి చేసుద్ది. దీర్ఘకాలంలో వారానికి 2-3 సార్లు తింటే నెలకి ఎన్నిసార్లు, మరి బతికినంత కాలం ఎన్నిసార్లు తింటాం? ఎంత కెమికల్, ఎంత పెస్టిసైడ్, ఎంత ఫెర్టిలైజర్ పొట్టలోకి వెళ్ళిపోతుంది. మరి అన్ని క్యాన్సర్లకి వీటికి కారణం కాదా? అందుకే డీమార్ట్ రేటు కంటే కూడా ₹1 తక్కువకే నేను తెప్పించుకుంటున్నాను. మీరు తెప్పించుకోండి అనగానే మీకు వెంటనే నెగిటివ్ ఆలోచన వస్తుంది, ఇదేదో ప్రమోషన్ అని. ప్రమోషన్ అయితే ఎందుకు చేస్తానండి? మీరు చెప్పండి. ఆ రేటుకి వాళ్ళు పాత్రం ఎందుకు ఇస్తారు? పాపం వాళ్ళు అక్కడక్కడ సంతల్లో అమ్మేసుకుంటున్నారు. ఇంకా ₹1 తక్కువకే అమ్మేసుకుంటున్నామండి. మీరు మాకు ఏదైనా హెల్ప్ చేస్తే డీమార్ట్ రేటు కంటే ₹1 తక్కువకే ఇస్తాము. నాణ్యమైన దేశవాళీ ఇస్తాము. కాకపోతే ఒక ట్రాన్స్పోర్టేషనే ఇబ్బంది ఉంది. కొన్ని టౌన్లో అయితే నేరుగా పట్టుకుపోవచ్చు అంటున్నారు. ఇదొకటే కాదు, ఇంకా మా దగ్గర ఏది ఉంటే అవన్నీ ఇస్తాం అంటున్నారు. నేను ప్రతి వారం ఒక్కసారైనా ఈ తిండి గురించి ఎందుకు చెప్తున్నానంటే, పాపం వాళ్ళు అడుగుతున్నారండి. నేనైతే తింటున్నాను కాబట్టి ఆ కృతజ్ఞత అనేది చూపించుకోవాలి కదా. అంతకు మించి మరేమీ లేదు. ఇంక ఇందులో ఏ ప్రమోషను లేదని నమ్మేవాళ్ళు ఇదిగో తెప్పించుకోండి. ఇక్కడ నెంబర్ అది మీకు ఇచ్చేస్తున్నాను. పప్పులంటే ఇవి. మంచి కావాలి, మంచి జరగాలంటే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.